స్కామ్ కేసులో కవితకు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో కోర్టులో కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో కోర్టులో కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కవిత బెయిల్ విషయంలో కోర్టు తీర్పు సారాంశం ఏంటి? శివ, ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఈడీ కస్టడీలో ఉండగానే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రౌజనీ కోర్టులో. అయితే 1వ తేదీన కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలు విన్నారు. విన్న తర్వాత 4వ తేదీకి తదుపరి వాదనలు వినేందుకు ఈ బెయిల్ పిటిషన్పై సంబంధించి వాదనలకు సంబంధించి వాయిదా 4వ తేదీకి మార్చారు. 4వ తేదీన కూడా వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. అయితే 8వ తేదీన తీర్పును వెల్లడిస్తామంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. కొద్దిసేపటి క్రితమే కవిత ఏదైతే మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ కొట్టివేసినట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి కవితకు మధ్యంతర బెయిల్ విషయంలో ఊరట దక్కలేదని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కవిత దాఖలు చేసిన దాంట్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి, తన కుమారుడి పరీక్షల ప్రిపరేషన్ సంబంధించి తాను దగ్గరుండి చూసుకోవాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తనకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు కూడా ఈ పిటిషన్ కొట్టేస్తున్నట్లుగా న్యాయమూర్తి కావేరి బవేజా కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇచ్చారు. ఇక రేపటితో కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ కూడా, అంటే మొదట మార్చి 15వ తేదీన కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అదుపులో తీసుకుంది. అదుపులో తీసుకున్న తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీలో పలు కీలక విషయాలపై ప్రశ్నించిన తర్వాత ఆ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలంటూ కూడా కోర్టును కోరిన నేపథ్యంలో ఈడీ అధికారుల కోరిక మేరకు కవితను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ప్రజెంట్ తీహార్ జైల్లో ఉన్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియబోతోంది. రేపు మళ్ళా తీహార్ జైలు నుంచి రౌజనీ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత యథావిధిగా మళ్ళా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తారు. ఇక మరోవైపు మధ్యంతర బెయిల్తో పాటు సాధారణ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ కవిత తరపున అభిషేక్ మను సింగ్ వాదనలు వినిపించిన నేపథ్యంలో ముందుగా మధ్యంతర బెయిల్కు సంబంధించి వాదనలు విన్నారు. ఈ రోజుకు వాయిదా వేశారు. ఆ మధ్యంతర బెయిల్ను తిరస్కరించారు. ఇక రెగ్యులర్ బెయిల్కు సంబంధించి 20వ తేదీన సాధారణ బెయిల్పై వాదనలు వింటామంటూ కూడా కావేరి బవేజా తెలిపిన నేపథ్యంలో 20వ తేదీన ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవితకు సంబంధించిన పిటిషన్పై మళ్ళా 20వ తేదీన రెగ్యులర్ బెయిల్పై వాదనలు ప్రతివాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఈలోపై ఇప్పటికే ఈడీ కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సిబిఐ కూడా కవితను విచారించే రౌజనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్కు అనుమతిస్తూ రౌజనీ కోర్టు కొన్ని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. తిహార్ జైల్లో విచారించేందుకు, అంటే ఈ వారంలోని కవితను విచారించే అవకాశం ఉంది. ఒక రోజు ముందు జైలు శాఖ అధికారులకు విచారణకు ఒక రోజు ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడ ఏర్పాటు విచారించే సందర్భంలో ఒక మహిళా కానిస్టేబుల్ తీసుకువెళ్ళాలి. ల్యాప్టాప్ అలాగే ఇతర మెటీరియల్ కూడా తీసుకుని వెళ్లి కవితను విచారించాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రసన్న, శివ, అయితే ఇవాళ సిబిఐ కూడా ఇవాల్టి నుంచే కవితను విచారణ చేస్తుంది అనుకోవచ్చు. ఒకవేళ విచారణ చేస్తే ఆ తీహార్ జైలు నుంచే విచారణ చేస్తుందా, లేదంటే వేరొక ప్లేస్కి ఆమెను తీసుకెళ్లి ప్రశ్నిస్తుంది అనుకోవచ్చా? శివ, రైట్, ప్రజెంట్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి తీహార్ జైల్లో ఉన్నారు కాబట్టి ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ ఒకవేళ ముందుగా సిబిఐ అరెస్ట్ చేస్తే తర్వాత ఈడీ కస్టడీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈడీ కూడా వీళ్ళు తీహార్ జైల్లోనే విచారిస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈడీ ముందుగా అరెస్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ సిబిఐ కూడా విచారించి కవితను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే విచారణకు అనుమతి ఇవ్వాలంటూ కూడా రౌజనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణకు జైలుకు వెళ్లే
సిబిఐ అధికారులు కూడా విచారించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ప్రజెంట్ అక్కడ తిహార్ జైల్లోనే పోలీసుల కస్టడీలో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్లే కవితను విచారించబోతున్నారు. విచారణకు వెళ్లే సందర్భంలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా హెడ్ కానిస్టేబుల్ను తీసుకుని వెళ్లాలంటూ కూడా సిబిఐ అధికారులకు రౌజేని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి విచారణ సందర్భంలో వాటిని నమోదు చేసుకునేందుకు, స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ల్యాప్టాప్ అలాగే స్టేషనరీ పెన్నులు పేపర్లు కూడా తీసుకుని వెళ్లాలంటూ కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలోనే 2022 డిసెంబర్ 11 కవితను ఒకసారి విచారించారు కాబట్టి మళ్ళా విచారించేందుకు ఫిబ్రవరి 26న నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత విచారణకు హాజరు కాలేదు. కానీ దాని తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈడీ మార్చి 15వ తేదీన కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో మేము కూడా వరకు కొన్ని సిబిఐ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాము కాబట్టి ఆధారాలు అవునా కాదా అనేది తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ చేసేందుకు కవితను విచారించాల్సి ఉంటుంది. మరింత సమాచారం అనేది సేకరించాల్సి ఉంటుంది కాబట్టి మాకు కూడా విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సిబిఐ అధికారులకు రౌజేని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ వారంలోనే, అంటే ఒకవేళ రేపు విచారించాలంటే ఈరోజు ముందుగా జైలు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు కాని పక్షంలో, అంటే రేపు కస్టడీ ముగియనుండడంతో రేపు 10 గంటల తర్వాత కవితను రౌజేని కోర్టుకు తిహార్ జైలు నుంచి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఈ 15 రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు కవితను ఏమైనా విచారించిన నేపథ్యంలో ఎటువంటి విషయాలు రాబట్టారు అనే దానిపై రేపు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు వాదనలు ప్రతివాదనలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటు కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి లేదా ఇతర న్యాయవాదులు వాదించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈడీ తరపున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తారు. అంటే ఈ 15 రోజుల వ్యవధిలో ఎటువంటి సమాచారం సేకరించిన నేపథ్యంలో ఎటువంటి దర్యాప్తు పురోగతిని మీరు తెలియజేశారు అనేది ప్రధానంగా వాదనలు ప్రతివాదనల ద్వారా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇక 20వ తేదీన మళ్ళా సాధారణ బెయిల్పై కూడా వాదనలు ప్రతివాదనలు ఉండబోతున్నాయి. ఈలోపు మళ్ళా కవితకు సంబంధించి సిబిఐ కూడా విచారణ చేస్తుంది కాబట్టి ఒకవేళ రేపు విచారించాలి అనుకుంటే ఈరోజు జైలు శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సమాచారం ఇచ్చిన తర్వాత రేపు విచారిస్తారా లేక ఎల్లుండి విచారిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఈ విచారించిన తర్వాత సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కవితను రౌజేని కోర్టులో హాజరుపరిచి మళ్ళీ వాళ్ళు కూడా కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఈడీ కస్టడీ ముగిసింది కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ మళ్ళీ సిబిఐ కూడా విచారించిన తర్వాత సిబిఐ కస్టడీ కోరే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇద్దరి కస్టడీలో ఎటువంటి విషయాలు రాబడతారు, సిబిఐ ఎటువంటి సమాచారం సేకరించింది, సేకరించిన సమాచారంతో కవితను ఏ విధంగా ప్రశ్నించబోతుంది అనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు. ఈ పాలసీ రూపకల్పన కూడా కవిత హస్తం ఉందనేది ఈడీ అభియోగాలు నమోదు చేసింది. గతంలో దాఖలు చేసిన స్టాట్ షీట్లు కానీ అదనపు స్టాట్ షీట్ పలుమార్లు కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్లో శరత్చంద్ర రెడ్డి కానీ, మాగుంట ఫ్యామిలీ కానీ, ఇటు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్రపల్లి, మరోవైపు వీరందరి హస్తం ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రధానంగా ఈడీ అలాగే సిబిఐ ఇప్పటివరకు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తులో భాగంగా కొంత వాంగ్మూలాలను వారి నుంచి సేకరించిన నేపథ్యంలో వారందరి నుంచి వచ్చిన సమాచారం కానీ వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కానీ కొంత కీలక సమాచారం రాబట్టిన నేపథ్యంలో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి ఈడీ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు కాబట్టి సిబిఐ కూడా కవితను విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుని మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.